ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధం వస్తేనే కదా విజయం అనేది మనము చూసేది. యుద్ధం రాకపోతే విజయం ఎక్కడుందండి? అలాగే శ్రమలు వస్తేనే కదా దాని వెనుకమాల ఉన్నటువంటి ఆ యొక్క కిరీటాన్ని మనం పొందుకోగలిగేది. ఏమండి, మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులే మనల్ని విశ్వాస జీవితంలో నిలబెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరపరిచింది మన జీవితంలో. వాటిని చూసి మనం పారిపోకూడదు, వాటిని చూసి మనం భయపడకూడదు, వాటిని చూసి బెంబేలెత్తిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు అనేక మంది రాజులు, చుట్టుపక్కల ఉన్న రాజులు కూడా యుద్ధానికి వస్తే దేవుడు వారి పక్షము నుండి యుద్ధాన్ని జయించాడు. ఒక రాజు ఉన్నాడండి, అతడు చాలా తెలివిగా ప్రవర్తించాను అనుకున్నాడు, చాలా యుక్తిగా ప్రవర్తిస్తున్నాను అనుకొని యుద్ధాన్ని ప్రకటించలేదంట, డైరెక్ట్గా వారి మీద దాడి చేయలేదంట. మరి ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీయులను ఓటమి చేయడానికి ఎవరి వల్ల కావట్లేదు కాబట్టి